రైట్, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తరలిపోయినాయి కోరి కేవలం హైదరాబాద్ చుట్టుచర రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు మీరు అమ్మినారు? ఆ లెక్కలు తీసుకుందాం నాయన, రండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. ఏ వేదికమైనా సిద్ధము. మీరు 10,000 ఎకరాలకి పైగా ఏ కంపెనీలకి ఏ ధరకి ఇచ్చినారు, ఎంత అగ్గసోకకు అమ్మినారు, ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా లెక్కలేసుకుందాము. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి. పత్రికా విలేకరుల సమక్షంలోనే మనం చర్చ పెట్టుకుందాం. 10 ఏళ్ల కాలంలో మీరు మొత్తం ఈ రాష్ట్రంలో అమ్మినటువంటి భూములు, ట్రాన్స్ఫర్ చేసినటువంటి భూములు, బదలాంపినటువంటి భూములు, డిఫారెస్ట్రేషన్ అయిన భూములన్నిటి మీద చర్చ పెట్టుకున్నాం. ప్రజలకు కూడా తెలవాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. గత 10 ఏళ్ల కాలం మీరు చేసిన నిర్వాహకం గురించి మరొకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చర్చకు సిద్ధమనే మాట చెప్తా ఉన్నాం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియ అనేది వేగవంతమైంది టీఆర్ఎస్ టైంలో. పశువుల సంతలో ఆవుల గోదలను ఎట్లా కొంటారో అట్లా కొన్నారు. నాకు తెలిసి ఎమ్మెల్యే ఎలక్ట్ కావాలంటే చాలా శ్రమపడాల్సి వస్తుంది. ఈ మహానాయకులు మాట్లాడేది అంత దిగజారి ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారని వాళ్ళు అనుకుంటే అది అవివేకం అవుతుంది. ఇది సంత కాదు. ప్రజాసమ్మత పద్ధతిలో ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎవరికి కూడా కొనే తరం కాదు. ప్రభాకర్ రెడ్డి గత చరిత్ర తెలుసు, ప్రస్తుత చరిత్ర తెలుసు మాకు. టీఆర్ఎస్లో ప్రభాకర్ రెడ్డి చేరకముందు పరిస్థితి ఏంటిదైనది, చేరిన తర్వాత పరిస్థితి ఏంటి, ఏ రకాల దందాలు చేశారు, ఇది ప్రజలకు ముఖ్యంగా మెదక్ జిల్లా వాసులకు అందరికీ తెలుసు. వాళ్ళేదో చౌకవర మాటలు మాట్లాడితే దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉంది, ప్రజల మద్దతు ఉంది. ముట్టుకుంటే మసైపోతారు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన కోరుతాను. కేటీఆర్కి సిగ్గుండాలి సమర్థిస్తున్నా అని చెప్పడానికి. ఏ మాఫియా నడుపుతున్నావు కేటీఆర్? నువ్వు ఎట్లా సమర్థిస్తావు? ఎమ్మెల్యే ఎవరో ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతుంటే మందలించాల్సింది పోయి, ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నా అంటే నువ్వేం అంటే ఏం చేస్తున్నావు? నువ్వు మాఫియా నడుపుతున్నావా? ఎట్లా కొంటారు ఎమ్మెల్యేలని? కాంట్రాక్టర్తో కుమ్మాయికి ఎమ్మెల్యేలు కొంటారంటే ఆశామాష ఇది. పిల్లలాట ప్రభుత్వం నడుస్తూ ఉందా? ప్రజాస్వామ్య విలువలు తెలుసుకొని మాట్లాడితే మంచిదనే మాట ఈ సమయంలో మనవి చేస్తా ఉన్నాను. జనరల్గా పార్టీ యాక్టివిటీ, ప్రభుత్వ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు తీసుకెళ్లడంలో మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, మా ఎంపీలు, ఎమ్మెల్యేని సమాయత్తం చేస్తూ ఉన్నాం. పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుండి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి ప్రక్షాళన జరగబోతూ ఉంది. ఆ ప్రక్రియలో భాగంగానే మా స్టేట్ కమిటీ కూడా పెండింగ్ అవుతా ఉంది. ఎందుకంటే కింద నుంచి మళ్ళీ వెట్టింగ్ చేసుకుని రావాలని ఒక ఏఎస్ నిర్ణయం వల్ల జాప్యం జరుగుతూ ఉంది. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఆ రకంగా వెట్టింగ్ జరుగుతూ ఉంది. ఆ రకంగా ఇప్పుడు రేపు మేము 35 జిల్లాలకి అబ్జర్వర్స్ ప్రకటించబోతా ఉన్నాం. వాళ్ళు జిల్లాల వారీగా పోతారు. గ్రామ స్థాయి నుంచి వారు సమాచారం సేకరిస్తారు. ఆ వచ్చిన సమాచారాన్ని బట్టి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీ, స్టేట్ కమిటీ వస్తుంది. కొంత డిలే అవుతుంది స్టేట్ కమిటీ. 100% మేము కూడా ఒప్పుకుంటాము. నెమళ్ళు ఉన్నాయి. నెమళ్ళు కిషన్ రెడ్డి గారు ఇంట్లో కూడా ఉంటాయి ఢిల్లీలో. ఒక్క 400 ఎకరాలు కాదు, అది 2400 ఎకరాల భూమి. జనకల సంచారం ఉంది, నెమళ్ళ సంచారం ఉంది. కానీ బుల్డోజర్లు పెట్టిన బుల్డోజర్ కావవి చాలా మంది తెలుసుకోవాలి. బుల్డోజర్కును అదేంటి జేసీబీలకు తేలగలేని మా ప్రభుత్వం వీళ్ళు నాయకులు, రాజకీయ నాయకులు అందరూ మాట బుల్డోజర్. అసలు ప్రధానమంత్రి బుల్డోజర్ అంటాడు. బుల్డోజర్ అంటే ఏంటి? రోడ్ని బుల్డోజ్ చేసేది బుల్డోజర్. అక్కడ బుల్డోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. జేసీబీలు పెట్టి చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న బుష్ తీస్తూ ఉంటే కొద్దిగా ఎక్కువ సంఖ్యలో పోయి ఉండొచ్చు పని త్వరగా జరగాలని. దాన్ని బుల్డోజర్ అని ఒక నినాదం తీసుకొస్తే బుల్డోజర్ పోలేదు ఆ ప్రాంతానికి. బుల్డోజర్ల శబ్దానికో బుల్డోజర్ తాకి జనకలు చనిపోయినట్టు ఏ టెక్నాలజీ వాడి చూపించినారో అది చుట్ట అబద్ధము. అలాంటి సంఘటన జరగలేదు. సంతోషం అంటే ఏనుగులు ఉన్నాయని చెప్పలేదు. ఇంక వాళ్ళు ఏనుగులు ఉన్నాయని చెప్తే అది కూడా బాగుండేది. అది కూడా పెట్టారా? ఏనుగులు పెట్టారు, పులులు పెడతారు.
ఇప్పుడు ఒకటి ప్రభుత్వ భూమి దాపరికం లేదు, పని త్వరగా జరగాలి, ల్యాండ్ క్లీనింగ్ అవుతే కంపెనీలు వస్తాయనే ఆతో కొంచెం ఎక్కువ పెట్టినట్టు సందర్భం. అది క్లారిటీ క్లియర్ గవర్నమెంట్ టైటిల్లో భూమి. ప్రతిపక్షాలంటే రాజకీయాల కోసము ఏఐ వీడియోని పోస్ట్ చేసింది. Hmm. ఈ గవర్నమెంట్ లో పనిచేసే ఒక సీనియర్ ఆఫీసర్ Hmm. దాన్ని రీట్వీట్ చేశారు. ఇప్పుడు తెలియక చాలా మంది రీట్వీట్ చేశారు. కిషన్ రెడ్డి గారు దాన్ని రీట్వీట్ చేసి, అంటే బీజేపీ అధ్యక్షుడు మీ పార్టీ అదే కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రి, అదే కేబినెట్ మంత్రి లాంటి వ్యక్తి